నమస్తే అండి. ఈరోజు ఆనియన్ పకోడా చేద్దామండి. వెరైటీగా చాలా రుచిగా ఉంటుందండి. సాయంత్రం పూట చేసుకొని తినడానికి ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి. ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఈరోజు ఆనియన్ పకోడా చేస్తున్నానండి. వేరే స్టైల్లో ఆనియన్ ఇట్లా కోసుకోవాలండి. రౌండ్గా పెరుగు, కట్ చేసిన ఆనియన్, టమాటా చిన్నది, కొత్తిమీర, శనగపిండి అండి. ప్రాసెస్లో వెళ్ళిపోదాం. తగినంత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండి, సోడా అండి, బేకింగ్ సోడా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇట్లా కలిపేసుకోవాలండి. పక్క పెట్టుకుందామండి. పెరుగు తీసుకున్నానండి. మిరియాల పౌడర్ అండి, జీరా పౌడర్ అండి, కొద్దిగా సాల్ట్ అండి, స్పూన్ టమాటా అండి, కట్ చేసుకున్న ఆనియన్ అండి, కొత్తిమీర అండి, మిక్స్ చేసుకోవాలండి. పక్క పెట్టుకుందామండి. కలిపేసుకొని కొద్దిగా కారం వేసి కలిపేసుకుందామండి. కలిపేసుకొని పెట్టుకుందామండి. గ్యాస్ మీద కడాయి పెట్టానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆనియన్ దీంట్లో డిప్ చేసి వేసుకుందామండి. వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. తీసేసుకోవాలండి. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. కట్ చేసుకుందామండి. ఆనియన్ పూర ఉడికిపోయిందండి. అంతేనండి. చాలా ఈజీ అండి. చాలా రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హౌస్ అండ్ ఫ్రమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.